ఇరాన్పై పూర్తి విజయం సాధించడానికి ఇక సైనిక శక్తిని ఇరాన్లోకి పంపించాలనేటువంటిది అమెరికా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 2500 మంది సీల్స్ని, నేవీ సీల్స్ని మిడిల్ ఈస్ట్కు అమెరికా పంపించారు. ఒకవేళ ఇరాన్ భూభాగంలోకి అమెరికా సైన్యం వెళ్తే ఏం జరుగుతుంది? హర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడానికి యుద్ధ నౌకలను పంపాలని అమెరికా అటు యూరోపియన్ కంట్రీస్కి, చైనాకు, ఫ్రాన్స్కు అన్ని దేశాలను కోరింది. ఈవెన్ కొరియాకు కూడా మీరు మీ యుద్ధ నౌకలను పంపించాలని ట్రంప్ వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. సో అమెరికా ప్రారంభించినటువంటి యుద్ధం, అమెరికా ఇజ్రాయెల్ ప్రారంభించినటువంటి యుద్ధంలోకి ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ని, కొరియా, చైనాలను కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో డెఫినెట్గా ట్రంప్ సంబంధించినటువంటి ప్రకటన చూసిన తర్వాత అమెరికాకు అంత ఈజీ కాదు అనేటువంటిది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకే ఒక మార్గము ఇరాన్లోకి అమెరికా సైన్యాలను పంపి తనతో పాటు నాటో సైన్యాలను కూడా తీసుకొచ్చి పూర్తిగా ఇరాన్ను ధ్వంసం చేయాలనేటువంటి ఒకే ఒక ప్రణాళిక ఇప్పుడు మిగిలింది అనేటువంటిది అమెరికాలో ఉన్నటువంటి వార్ స్ట్రాటజిస్టులు చెప్తున్నటువంటి మాట. నేను ఇస్మాయిల్. ఈరోజు యుద్ధానికి సంబంధించి 16వ రోజు. ఈ యుద్ధంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధం ఎప్పుడు ముగిసే అవకాశాలు ఉన్నాయి, ఈ యుద్ధ ప్రభావం మన దేశం మీద, మన రాష్ట్రం మీద, మన మీద ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ మొత్తం వీడియోలో చర్చిద్దాం. ఓవరాల్గా మనం యుద్ధానికి సంబంధించి మాట్లాడేటప్పుడు, లేదంటే ఏదైనా గొడవకు సంబంధించి మాట్లాడేటప్పుడు రెండు విషయాలు చాలా కామన్గా ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. గట్టోడి కంటే మొండోడు చాలా ప్రమాదకరమైనటువంటి మాట మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం. నిజంగానే ఇక్కడ ఇజ్రాయెల్, అమెరికా అనేటువంటిది రెండు ప్రూవెన్ ఆర్మీస్. ఈ రెండు ఆర్మీలు కూడా చాలా యుద్ధాల్లో, లేకుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్, ఆయుధ సంపత్తిలో ఇప్పటికే చాలా పైచేయి సాధించినటువంటి దేశాలు. ఇరాన్కి సంబంధించి చాలా తక్కువ సమాచారం మాత్రమే అందరి దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇరాన్కి సంబంధించి లోపల పరిపాలన ఎలా ఉంటుంది, ఇరాన్లో ఎక్కడ కూడా క్రెడిట్ కార్డ్స్ వాళ్ళు వాడలేరు, ఇరాన్లో ఆన్లైన్ సిస్టమ్ లేదు, ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఎవరికి తెలియవు. ఎట్ ద సేమ్ టైం ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధ నైపుణ్యం ఎంత. ఇరాన్ 1980లో ఒక యుద్ధం చేసింది. ముఖ్యంగా తన పక్కన ఉన్నటువంటి ఇరాక్తో ఒక యుద్ధం చేసింది. దీన్ని 8 సంవత్సరాల యుద్ధం అంటారు. లక్షల మంది సైనికులు ఇందులో చనిపోయారు. ముఖ్యంగా ఇరాన్లో 1978లో వచ్చినటువంటి ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత అక్కడ ఇరాన్, అదేవిధంగా ఇరాక్ సరిహద్దులో ఉన్నటువంటి చాలా ఏవైతే ఈ చమురు బావులు ఉన్నాయో, చాలా నిక్షేపాలు ఉన్నాయో, ప్రాంతాలు ఉన్నాయో, వాటిని తన స్వాధీనం చేసుకోవడానికి ఇరాక్ ఒక విధంగా ఇరాన్ మీద దండెత్తింది. ఈ యుద్ధం అనేటువంటి దాదాపు 8 సంవత్సరాల పాటు కొనసాగినటువంటి సిచ్యువేషన్. చివరికి యుద్ధంలో ఇరాన్ విజయం సాధించింది అనేటువంటిది ఒక ప్రకటన కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్కి సంబంధించినటువంటి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. ఇరాన్ తనకు సంబంధించిన మొత్తం ఆదాయాన్ని ఏదైతే క్రూడ్కు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ ద్వారానే తెచ్చుకుంటుంది. చాలా వరకు ఇరాన్కి సంబంధించినటువంటి కరెన్సీ కూడా చాలా వీక్. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్లో చాలా వరకు పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు అనేటువంటి అంశం కూడా చాలామంది బయటి వాళ్ళకు తెలియనిటువంటి అంశం. బట్ ఓవరాల్గా ఇప్పుడు యుద్ధానికి సంబంధించి చూసుకుంటే ఇరాన్ ఆయుధ సంపత్తి ఏంటి అనేటువంటి చూసుకుంటే, ఇరాన్ కొంతకాలం నుంచి ప్రాపగండా చేయడంలో, వీడియోస్ రిలీజ్ చేయడంలో, లేకుంటే హెచ్చరికలు జారీ చేయడంలో, గాంభీర్యం ప్రదర్శించడంలో ఇరాన్ చాలా టాప్లో ఉంటుంది. ఇరాన్కి సంబంధించి ఏవైతే గుహల లోపల, సొరంగాలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మిసైల్స్ కావచ్చు, లేకుంటే ఎడారి లోపల పెట్టినటువంటి మిసైల్ లాంచర్స్ కావచ్చు, లేకుంటే సముద్రపు ఒడ్డున పెద్ద పెద్ద సొరంగాల్లో ఉన్నటువంటి నౌకలు కావచ్చు, వీటికి సంబంధించిన చాలా వీడియోలు మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం. ఇరాన్ వీటన్నిటిని కూడా రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ గతంలో చాలా సందర్భాల్లో ప్రాపగండా కోసం వీటిని తీసుకొచ్చింది. కానీ ఒరిజినల్గా ఇరాన్కి సంబంధించినటువంటి సాయుధ సంపత్తిని చూస్తే ఇరాన్ దగ్గర బలిస్టిక్ క్షిపణులు ఏవైతే ఉన్నాయో, అంటే ఖండాంతర్గత క్షిపణులు 2000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించేటువంటి క్షిపణులు 3000 నుంచి 4000 మాత్రమే ఉన్నాయి. అయితే స్మాల్ రేంజ్, అంటే దాదాపు 500 నుంచి 800 కిలోమీటర్లు వెళ్ళేటువంటివి 1,00,000 వరకు ఉన్నాయి. మొత్తం మిసైల్స్ 1,00,000 వరకు ఉన్నాయి అనేటువంటి ఒక అంచనా ఉంది. దీంతోపాటు సైన్యానికి సంబంధించి కూడా ఇరాన్ సైన్యం దాదాపు 10 లక్షల మంది సైన్యం ఉంది. వాళ్ళు చాలా కాలం నుంచి యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం అంటే, ఇరాన్ పైన అమెరికా తన సైన్యాన్ని పంపిస్తే ఎటువంటి యుద్ధం జరగవచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక విధంగా ఈ యుద్ధం అనేటువంటిది ఒక డెడ్ లాక్ దగ్గర చేరుకుంది. ఇక్కడ నుంచి ఏం చేయాలి అనేటువంటిది ఎవరికి అర్థం కానటువంటి సిచ్యువేషన్. ఇరాన్లోని చాలా స్థావరాల మీద ఇప్పటికే పెద్ద ఎత్తున బాంబింగ్ అనేటువంటిది అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నారు. ఇరాన్ కూడా పూర్తిగా రిటాలియేషన్ చేస్తుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ మీద క్షిపణులు వేస్తుంది. ఎట్ ద సేమ్ టైం గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి ఏవైతే దేశాలు ఉన్నాయో, అమెరికాకు సంబంధించినటువంటి ఏవైతే బేసెస్ ఉన్నాయో, ఆ బేసెస్ మీదకి ఇంకా కంటిన్యూగా మిసైల్స్ వేస్తుంది, డ్రోన్స్ పంపిస్తుంది, తనకు సంబంధించినటువంటి షహీద్ డ్రోన్ పంపిస్తుంది, ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. ఇరాక్లో ఉన్నటువంటి అమెరికా ఎంబసీ మీద కూడా దాడి చేసింది. నిన్న ఏదైతే ఖార్గ్కు సంబంధించినటువంటి ఏదైతే ఒక ద్వీపం ఉందో, ఆ ద్వీపం మీద
పూర్తిగా ఐలాండ్ మీద అమెరికా దాడులు నిర్వహించింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎయిర్ స్ట్రిప్తో పాటు చాలా మిలిటరీ ఫెసిలిటీస్ని పూర్తిగా ధ్వంసం చేశామని ట్రంప్ ప్రకటించారు. ఈ దాడి డైరెక్ట్గా యూఏఈ భూభాగం నుంచి వచ్చింది, అక్కడి భూభాగం నుంచి మా మీద దాడి జరిగిందని ఇరాన్కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి డైరెక్ట్గా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అదేవిధంగా యూఏఈలో ఉన్నటువంటి 3 పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్గా ఖాళీ చేయాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. లేదంటే మేము వాటి మీద మిసైల్ అటాక్ చేస్తామని చెప్పారు. సో డెఫినెట్గా ఎవరి భూభాగం నుంచి అయితే తమ నేబరింగ్ కంట్రీస్ ఉన్నాయో ఆ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆ భూభాగం నుంచి అమెరికా దాడి చేస్తుందో వాటి మీద తమ దాడి కొనసాగుతుంది అనేటువంటి మాట చెప్తున్నారు. సో ఈ డెడ్ లాక్ కొనసాగుతుంది. ఇటు అమెరికా నుంచి మిసైల్స్ పడుతున్నాయి, దానికి ప్రతిగా ఇరాన్ అనేటువంటిది గల్ఫ్ కంట్రీస్ మీద దాడి చేస్తుంది. కానీ ఈ గగనతల దాడులు ఇంకా ఎంతకాలం ఉంటాయి? ఇంకా వారం రోజులు ఉంటాయా, 10 రోజులు ఉంటాయా, ఏంటిది అనేటువంటిది ఎవరికి అర్థం కానటువంటి సిచ్యువేషన్. మొత్తంగా చూసుకుంటే మనం ఈ వార్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో అది డిఫరెంట్గా ఇరాన్కు అనుకూలంగా ఉంది. ఇరాన్ తనకు సంబంధించినటువంటి ఏవైతే డ్రోన్స్ ద్వారా లేకుంటే తనకు సంబంధించినటువంటి షార్ట్ రేంజ్ మిసైల్స్ ద్వారా అటాక్స్ చేస్తుంది. దాన్ని ఇంటర్సెప్ట్ చేయడానికి అమెరికా అదేవిధంగా గల్ఫ్ కంట్రీస్ పెద్ద ఎత్తున ఏదైతే యాంటీ మిసైల్ సిస్టమ్ ఉందో దాన్ని వాళ్ళు స్టార్ట్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల పెద్ద ఎత్తున ఖర్చు వాళ్ళకి వస్తుంది. అట్ ద సేమ్ టైం గల్ఫ్ కంట్రీస్లో ముఖ్యంగా దుబాయ్, సౌదీ మీద చాలా ఇంపాక్ట్ ఉంది. ఖతార్ లాంటి కంట్రీస్ లేకుంటే ఓమన్ లాంటి కంట్రీస్ ఈ మొత్తం టూరిజం దెబ్బతింది. వాళ్ళ ఫ్లైట్స్ పూర్తిగా ఆగిపోయాయి, వాళ్ళకి సంబంధించినటువంటి చమురు రవాణా ఆగిపోయింది. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్కు, యూరోపియన్ కంట్రీస్ వెళ్ళే చమురు రవాణా ఆగిపోయింది. ఎకనామీస్ దెబ్బతింటున్నాయి. కానీ ఇరాన్ ఈ యుద్ధాన్ని మనం ఏదంటే ఒక స్లో పేజ్లో ఈ యుద్ధాన్ని తీసుకెళ్తుంది అనేటువంటిది గతం నుంచి మాట్లాడుతున్నాం. దీన్ని కొనసాగిస్తుంది. అయితే ఇంకొక వారం రోజుల వరకు మనం దీన్ని కన్సాలిడేట్ చేయగలిగితే, యుద్ధాన్ని వెళితే ఇది ప్రభావం చాలా విపరీతంగా ఇతర దేశాల మీద ఉంటుందన్న విషయం ఇరాన్కు అర్థమైంది. కాబట్టి స్లో పేస్గా ఇంకొక వారం 10 రోజుల వరకు కనీసం ఈ యుద్ధాన్ని వాళ్ళు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికా తన ఆప్షన్స్ని వెతుకుతుంది, ఏం చేయాలి అన్నటువంటి. అమెరికాకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద బాంబర్స్ వాళ్ళు యూరోప్లో దిగుతున్నాయి, అవి కంటిన్యూగా వెళ్ళి దాడులు నిర్వహిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ మొత్తం ఏవైతే దాడులు ఉన్నాయో, బాంబింగ్ ఏదైతే ఉందో ఇంకా ఎంతకాలం వేయాలి అనేటువంటిది కూడా అమెరికాకు అర్థం కానటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా యుద్ధం ఎక్కడ లాక్ అయింది అని అంటే హర్ముజ్ జలసంధి అనేటువంటి దాన్ని ఈ మొత్తం ఒక కీ పాయింట్గా చూస్తున్నారు. దాన్ని ఒకవేళ అమెరికా తన చేతుల్లోకి తీసుకుంటే, పూర్తిగా తనకు సంబంధించినటువంటి ఆధీనంలోకి తీసుకురాగలిగితే ఇరాన్ పని పట్టొచ్చు, ఇరాన్ను పూర్తిగా కార్నర్ చేయొచ్చు, యుద్ధం ప్రభావము ఇతర దేశాల మీద, వరల్డ్ ఎకనామిక్స్ మీద తగ్గించవచ్చు అనేటువంటి దానికి ఇప్పుడు అమెరికా నిర్ణయానికి వచ్చింది. కానీ అది అంత ఈజీ కాదన్న విషయం కూడా పూర్తిగా అమెరికాకు తెలుసు. ఎందుకంటే ఈ మొత్తం హర్ముజ్ జలసంధిలో చూసుకుంటే ఆ మధ్యధరా సముద్రం ప్రాంతం మొత్తంగా పూర్తిగా సీ మైన్స్ను అక్కడ ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి సైన్యము, దానికి సంబంధించి నేవీ కంప్లీట్గా పెట్టింది. కొన్ని ఈ సీ మైన్స్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మైన్లను అక్కడ వెళ్ళి పెట్టేటువంటి ఏదైతే చిన్న చిన్న పడవలు ఉన్నాయో వాటిని దాదాపు మేము 10ల సంఖ్యలో ధ్వంసం చేశామని అమెరికా ప్రకటించింది. కానీ ఇటువంటి చిన్న చిన్న షిప్స్ ఏవైతే ఉన్నాయో, పడవలు ఏవైతే ఉన్నాయో అవి ఇరాన్ దగ్గర కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి అనేటువంటి నంబర్ బయటకు వస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ ఏవైతే ఉన్నటువంటి దాదాపు 1000కి పైగా ఇరుక్కున్నటువంటి క్రూడ్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక విధంగా ఎస్కార్ట్ ఇచ్చి ఆ యుద్ధ నౌకల ద్వారా వాటిని బయటికి తీసుకురావడం అనేటువంటి చాలా రిస్క్. అందుకోసమే ట్రంప్ కేవలం ఇది మాతో కాదు, చైనా, కొరియా, అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్ అన్నీ తమ వార్ షిప్స్ని పంపించాలి. సో మనం పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే హర్ముజ్ జలసంధి ఉందో దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చి ఈ పూర్తిగా పెట్రోలియం రవాణా ఏదైతే క్రూడ్ రవాణా ఉందో దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకుందాం, తద్వారా యుద్ధంలో పై చేయి సాధించవచ్చు అనేటువంటి కామెంట్ చేశారు. కానీ అంత ఈజీ కాదు. సో దీన్ని సాధించాలంటే ఏ విధంగా ఖార్గ్ ఏదైతే ద్వీపం ఉందో దాని మీదకి ఫస్ట్ అమెరికన్ సైనికుల్ని పంపించేటువంటి ఒక ప్రణాళిక కూడా పూర్తిగా సిద్ధం చేశారు. కానీ అది పూర్తిగా మైండ్స్తో ఉంది. ఒకవేళ ఇరాన్ తలుచుకుంటే ఆ మొత్తం ద్వీపాన్ని నామరూపాలు లేకుండా పేల్చవచ్చు, దానివల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుంది అనేటువంటి ఆలోచన కూడా అమెరికా వచ్చి దాని మీద ఇంకా ఫైనల్ క్లియరెన్స్ తీసుకోలేదు. సో ఇప్పుడు ఉన్నటువంటిది ఎక్కడైనా పారాషూట్స్ ద్వారా లేకుంటే ఎయిర్ డ్రాపింగ్ ద్వారా పెద్ద ఎత్తున సైన్యాన్ని ఇరాన్లోకి పంపించే అవకాశం ఉందా అనేటువంటిది వాళ్ళు ఫైనల్గా ఆలోచిస్తున్నారు. ఈ ప్లాన్ మీద పెద్ద ఎత్తున అమెరికా వర్కౌట్ చేస్తుంది. ఈ ప్రణాళికను మనం చూసుకుంటే ఇరాన్ చిన్న దేశం కాదు. గతంలో నేను చెప్పినట్టు ఇరాన్ భూభాగం అనేటువంటిది భారతదేశంలో సగం ఉంటుంది. దాని భూభాగం అనేటువంటి చాలా విశాలమైనటువంటిది. అది కూడా ఒక ఫ్లాట్ ఎడారియో లేకుంటే ఒక మైదానం లాంటిది కాదు. అది విపరీతమైనటువంటి టెరైన్ ఉన్నటువంటి పెద్ద పెద్ద కొండలతో కూడుకున్నటువంటిది. చాలా ఒక విధమైనటువంటి 50 డిగ్రీ సెంటీగ్రేడ్లు 55 డిగ్రీ సెంటీగ్రేడ్లు టెంపరేచర్ ఉన్నటువంటి ఎడారులు అక్కడ ఉన్నాయి. అట్ ద సేమ్ టైము ఒకవైపు సముద్రం ఉన్నటువంటి సిచ్యువేషను. సో ఇటువంటి బార్డరీ ఉన్నటువంటిది, ఇటువంటి ఒక సహజమైనటువంటి రక్షణ ఉన్నటువంటి ఒక టెరైన్లోకి అమెరికా సైన్యాన్ని పంపించడం కూడా అంత ఈజీ కాదు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇరాన్ పాపులేషన్ మనం చూసుకుంటే ఇరాన్ పోలీస్ ఏవైతే చెక్ పోస్ట్ ఉన్నాయో వాటి మీద అమెరికా బాంబింగ్ చేసింది, చాలామంది చనిపోయారు అనేటువంటి వార్తల నేపథ్యంలో ఇరాన్కి సంబంధించి
సంబంధించినటువంటి పోలీస్ చీఫ్ ఒక వాలంటీర్లీ ఎవరైనా వచ్చి ఇరాన్లో ఉన్నటువంటి యువత పోలీసులో జాయిన్ కావచ్చు అని అంటే పెద్ద క్యూస్ కనిపించాయి. సో యుద్ధం అనేటువంటిది ఇరాన్ లోపల ఉన్నటువంటి ఎవరైతే వ్యతిరేకులు ఉన్నారో, నిరసనకారులు ఉన్నారో వాళ్ళను కూడా ఇరాన్ రీజిమ్కి అనుకూలంగా మార్చింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు అమెరికా సైన్యాన్ని అక్కడికి పంపించడం అనేటువంటిది అంత ఈజీ కాదు. ఒకవేళ పంపించినా కానీ ఇరాన్ దగ్గర ఇంకా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇరాన్ కేవలం తన ఒక్క దేశంలోనే యుద్ధం చేయడం లేదు. ఇరాన్కి సంబంధించినటువంటి ఎవరైతే ఆ ప్రాక్సీస్ ఉన్నారో ఆ ప్రాక్సీస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇరాన్కి చాలా దేశాల్లో అనుకూలమైనటువంటి మిలిటెంట్ వ్యవస్థ ఉంది. చాలా సంవత్సరాల నుంచి వీళ్ళను ఉగ్రవాదులు అనుకోవచ్చు, లేకుంటే వాళ్ళు ప్రకటించుకున్నట్టు మేము స్వతంత్ర సమరయోధులమని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకుంటే ఇప్పటికే అమెరికా అదేవిధంగా చాలా ప్రపంచ దేశాల్లో వీళ్ళను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించాయి. అటువంటి ఉగ్రవాద సంస్థలు చాలా దేశాల్లో ముఖ్యంగా ఈ ప్రాక్సీస్ ఏవైతే ఉన్నాయో నేబరింగ్ కంట్రీస్లో పనిచేస్తున్నాయి. వాటి గురించి మనం చూద్దాం. ముఖ్యంగా యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు హెజ్బుల్లా. ఇది ఇజ్రాయెల్ పక్కనే ఉన్నటువంటి, ఇజ్రాయెల్కు నార్త్లో ఉన్నటువంటి లెబనాన్ కంట్రీస్లో హెజ్బుల్లా అనేటువంటిది ఒక స్ట్రాంగ్ మిలిటెంట్ ఆర్గనైజేషన్. లెబనాన్లో ఉన్నటువంటి వీళ్ళు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వీళ్ళకు చాలా కాలం నుంచి ఇరాన్ ఆయుధ సంపత్తి ఇస్తుంది, పెద్ద ఎత్తున వీళ్ళకు ఆయుధాలు ఇస్తున్నారు, అదేవిధంగా వీళ్ళకు డబ్బులు ఇస్తున్నారు. ఏదైతే చమురు ఇరాన్ బయటికి అమ్ముతుందో ఆ చమురు డబ్బులు హెజ్బుల్లాలకు ఇస్తున్నారు. వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఏ క్షణంలోనైనా ప్రతిసారి ఇజ్రాయెల్ మీద దాడికి సిద్ధంగా ఉంటారు అనేటువంటి వార్తలు ఉన్నాయి. సో ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత కూడా మొదటిసారిగా ఇరాన్ భూభాగం నుంచి కాకుండా లెబనాన్ నుంచే పెద్ద ఎత్తున మిసైల్స్ ఇజ్రాయెల్ మీద దాడికి వచ్చాయి. అందుకే విపరీతమైనటువంటి బాంబింగ్ బీరూట్ మీద కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ అదేవిధంగా లెబనాన్ బార్డర్స్లో పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ బాంబింగ్ ఇంకా చేస్తుంది. దాదాపు 1000 మంది వరకు ఇప్పటివరకు చనిపోయారనేటువంటి మాట చెప్తున్నారు. 8.5 లక్షల మంది ఏదైతే సౌత్ లెబనాన్ నుంచి పూర్తిగా నార్త్ లెబనాన్కి ఒక విధంగా వాళ్ళు అక్కడ వదిలి వెళ్ళారు, ఒక విధంగా వాళ్ళు కాందుషికులు అయ్యారు. చాలామంది సిరియాకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అందుకే ఇరాన్ తర్వాత అత్యధికంగా బాంబింగ్ వేసింది ఇజ్రాయెల్ మనం చూసుకుంటే లెబనాన్ మీద. సో ఎవరు ఈ హెజ్బుల్లాకి సంబంధించి చూసుకుంటే వీళ్ళ నంబర్ ఎంత ఉండొచ్చు అనేటువంటి దానికి దాదాపు 2020 సంవత్సరానికి వీళ్ళ నంబరు 40,000 వరకు ఉండొచ్చు అనేటువంటిది ఒక నంబర్. వీళ్ళందరూ AK-47s, లైట్ మెషిన్ గన్స్, వీళ్ళ దగ్గర మిసైల్స్ కూడా ఉన్నాయి, అదేవిధంగా యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇరాన్ ఇచ్చింది అనేటువంటి మాట చెప్తున్నారు. ఒకవేళ డైరెక్ట్గా అమెరికా సైన్యము, ఇజ్రాయెల్ సైన్యము ఇరాన్లోకి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఈ మొత్తం సైన్యము డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద అటాక్ చేసేటువంటి అవకాశం ఉంది. దాదాపు 40,000 మంది 2020లో ఉన్నారు. ఇప్పుడు ఆ నంబర్ ఎక్కువగా రిక్రూట్మెంట్ జరిగాయి. 80,000 నుంచి 1,00,000 వరకు ఉండొచ్చు అనేటువంటిది ముఖ్యంగా గణాంకాలు చెప్తున్నటువంటి మాట. సో కేవలం ఇరాన్ ఒక ఫ్రంట్లో మాత్రమే కాదు, లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ మీద కూడా ఇంకొక ఫ్రంట్లో కూడా యుద్ధం చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకొక ప్రధానమైనటువంటి ప్రాక్సీ ఏదైతే ఉందో ఇరాన్కు, అది ఇరాక్లో ఉంది. ఇరాక్లో చాలా కీలకమైనటువంటి ఒక పట్టణం నజాఫ్ అనేటువంటి పట్టణం ఉంటుంది. ఈ నజాఫ్లో మొహమ్మద్ ప్రవక్తకు సంబంధించినటువంటి అల్లుడు మొహమ్మద్ అలీకి సంబంధించినటువంటి ఒక దర్గా ఉంటుంది, ఒక పెద్ద అక్కడ ప్రార్థనా మందిరం ఉంటుంది. దానిని షియాస్, ఎవరైతే షియా కంట్రీస్ ఉందో ఇరాన్లో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి మెజారిటీలు షియాలు దాన్ని చాలా పవిత్రమైనటువంటి స్థలంగా చూస్తారు. సో ఇరాన్ అదేవిధంగా ఇరాక్కి సంబంధించి కొన్ని వందల సంవత్సరాల నుంచి చాలా రిలేషన్ ఉంది. చాలామంది ఇరానియన్లు అక్కడ ఉంటారు. ముఖ్యంగా ఈ ఇరాక్ యుద్ధ సమయంలో కూడా అమెరికా ఏదైతే ఇరాక్ మీద యుద్ధం చేసిందో ఆ సమయంలో కూడా వీళ్ళు ఫైట్ చేసినటువంటి సిచ్యువేషను. అయితే ఈ ప్రాక్సిస్ ఎంతమంది ఉంటారు, వీళ్ళను పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్ అనేటువంటి పేరుతో అక్కడ పిలుస్తున్నారు. PMF అనేటువంటి పేరు చాలా ఉంది. దీంట్లో దాదాపు 28 డిఫరెంట్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఈ 28 ఫ్రాక్షన్స్లో చాలా వరకు ఏవైతే ఉన్నాయో అవి ఇరాన్ అనుకూలంగా పనిచేసేటువంటివి, ఇరాన్కు అనుకూలంగా మద్దతు ఇచ్చేటువంటివి అనేటువంటిది మనం చూడాలి. ఇటీవల 2 రోజుల క్రితము ఏదైతే ఎరిబ్ అనేటువంటి ఒక నగరం ఉందో ఇరాక్లో, ఎరిబ్లో ఉన్నటువంటి బాగ్దాద్ దగ్గర ఎరిబ్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి కాన్సులేట్ మీద, దాని రాడార్ మీద ఒక మిసైల్ దాడి జరిగింది. ఈ మిసైల్ దాడి అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇరానియన్ ప్రాక్సీస్ ఉన్నారో PMF సంబంధించినటువంటి వాళ్ళే ఇది చేశామనేటువంటిది వాళ్ళు తమను తాము ప్రకటించుకున్నటువంటి అంశం. రెండోది ఒక పెద్ద అమెరికాకు సంబంధించినటువంటి ఒక బాంబర్ ఇటీవల ఫ్యూయల్ ట్యాంకర్ చేసేటువంటి బాంబర్ ఒకటి కూలిపోయింది, యుద్ధ విమానం కూలిపోయింది. అది ఒక యాక్సిడెంట్ అనేటువంటిది అమెరికా ఇజ్రాయెల్ ప్రకటించాయి, లేదు దాన్ని మేమే కూల్చామనేటువంటిది ఇరాక్లో ఉన్నటువంటి ఇరానియన్ ప్రాక్సీ ఏదైతే PMF ఉందో, పాపులర్ మొబిలైజేషన్ ఫ్రంట్ అనే ఫోర్స్ అనేటువంటిది అది ప్రకటించింది. సో వీళ్ళ నంబర్ ఎంత ఉండొచ్చు అనేటువంటిది కూడా చాలా కీలకంగా చూడాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున అటు ఇరాన్లో కూడా మనం చూడొచ్చు ఒక విధంగా మిసైల్ అటాక్ జరుగుతుంది. అమెరికా కొన్ని చోట్ల బాంబింగ్
లాబింగ్ చేస్తుంది, ముఖ్యంగా ఇరాన్కు అనుకూలంగా ఉన్నటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళను పూర్తిగా మట్టు పెట్టడానికి. సో వీళ్ళ నంబర్ చూసుకుంటే కేవలం 50,000 నుంచి 60,000 మంది వరకు వీళ్ళు గతంలో ఉన్నారు. అయితే 2024 నుంచి పెద్ద ఎత్తున వీళ్ళకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరిగింది. ఇప్పుడు ఈ నంబర్ 150,000 వరకు ఉండొచ్చు. వీళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, పెద్ద ఎత్తున మిసైల్స్ ఉన్నాయి. వీళ్ళు ఇరాక్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థని అట్ ద సేమ్ టైం యాంటీ మిసైల్ సిస్టమ్స్ని ధ్వంసం చేసేటువంటి పనిలో ఉన్నారు అనేటువంటి చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏదైతే అమెరికాకు సంబంధించి కాన్సులేట్ మీద దాడి జరిగిందో 2 days బ్యాక్, ఆ దాడికి సంబంధించి చూస్తే ఒక చాలా క్రియేటివ్ ఒక డ్రోన్ వ్యవస్థతోని మానిటర్ చేస్తూ దాన్ని ధ్వంసం చేసినటువంటి వీడియోను కూడా ఈ పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్ అనేటువంటి రిలీజ్ చేసింది. సో వీళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. కొంతకాలం క్రితం ఇరాక్లో సద్దాం రిజిమ్ పడిపోయిన తర్వాత ఐసిస్ ఏదైతే పెద్దగా వచ్చిందో, ఐసిస్ మీద అమెరికా పోరాటం చేసినప్పుడు అమెరికాతో కలిసి ఈ ఫోర్సెస్ ఏవైతే పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ ఉన్నాయో ఇవి అమెరికాతో కలిసి ఫైట్ చేసినటువంటి పరిస్థితి. పాక్షికంగా వీళ్ళు కలిసి ఐసిస్కు వ్యతిరేకంగా పోరాడారు. బట్ ఇప్పుడు వీళ్ళు పూర్తిగా ఇరాన్ పక్షాన ఉన్నారు. ఇరాన్ ఎప్పుడు ఒక కాల్ చేసినా కానీ దానికి వీళ్ళు ఆన్సర్ ఇస్తారు. వీళ్ళు పూర్తిగా ఇరాన్ తరపున పోరాడడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఒకవైపు మనం లెబనాన్లో హెజ్బుల్లాను చూస్తున్నాం, ఇరాక్లో చూసుకుంటే ఇరాన్కు అనుకూలంగా పనిచేసేటువంటి పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్ అనేటువంటి పనిచేస్తుంది. ఇక మూడోది యెమెన్లో ఉన్నటువంటి హౌతీస్. ఈ హౌతీస్ అనేటువంటి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఎర్ర సముద్రంలో, ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు హర్ముజ్ జలసంధి ఉందో అది మధ్యధరా సముద్రంలో ఉంది, అక్కడే ఖార్గ్ ఉంది, అక్కడే ఇరాన్ ఉంటుంది. బట్ మనం కొంచెం సౌదీ అరేబియాకు ఇటువైపున చూస్తే పూర్తిగా ఎర్ర సముద్రంలో యెమెన్ అనేటువంటి దేశంలో ఉన్నటువంటి హౌతీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం మీద పోరాడుతున్నారు. వాళ్ళు సౌదీ అరేబియాతో యుద్ధం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి నంబర్ కూడా దాదాపు 50,000 నుంచి 80,000 వరకు వాళ్ళు పోరాట ఫైటర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఇరాన్ వాళ్ళకు చాలా కాలం నుంచి సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు మధ్యధరా సముద్రంలో ఏదైతే క్రూడ్కు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ ఉందో దాన్ని అడ్డుకునేటువంటి ప్రమాదం ఉంది. సో దాన్ని కూడా వాళ్ళు క్రూడ్ని అక్కడ పూర్తిగా ఆ జలసంధి లేకుంటే ఆ మార్గాన్ని కూడా పూర్తిగా బ్లాక్ చేసేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు కూడా ఇంకా యుద్ధంలోకి రాలేదు. ప్రస్తుతానికి హెజ్బుల్లాసు కొంతవరకు ఇరాక్లో ఉన్నటువంటి పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్ అనేటువంటిది ఇప్పటికే ఇరాన్ తరపున ఫైట్ స్టార్ట్ చేసింది. కానీ హౌతీస్ ఇంకా పూర్తిగా యాక్టివేట్ కాలేదు అనేటువంటి మాట మనం చూడాలి. ఒకవేళ హౌతీస్ కూడా యాక్టివేట్ అయితే 3-4 ఫ్రంట్స్లో ఇప్పటికే యుద్ధం ప్రారంభమయ్యేటువంటి ఒక ప్రమాదం ఉంది. సో హౌతీస్ కూడా ఇరాన్ కాల్కు వాళ్ళు ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని కూడా అమెరికా చాలా కన్సిడర్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు అంత ఈజీగా ఇరాన్ లోపలికి తనకు సంబంధించినటువంటి సైన్యాన్ని పంపట్లేదు? ఎందుకు అంత ఈజీగా యుద్ధం ఒక కొలిక్కి రావట్లేదు? దాదాపు ఇప్పటికే 15 రోజులు మనం చూడొచ్చు. యుద్ధానికి సంబంధించినటువంటి ఒక డైరెక్షన్ అనేటువంటిది ఫస్ట్ 4-5 డేస్లో ఒక డైరెక్షన్ అనేది అర్థమవుతుంది. ఇది లాంగ్ వారా, ఇది లాంగ్ టైం జరిగేటువంటి వారా, లేకుంటే ఇది షార్ట్ స్పాన్లో అచీవ్ చేసేటువంటి టార్గెట్స్ ఉన్నటువంటి వారా అనేటువంటిది. 15 రోజుల తర్వాత కూడా ఇప్పుడు ఒక డెడ్లాక్లోకి వచ్చేశారు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ అనేటువంటిది అనుకుంటే డెఫినెట్గా ఇది ఒక విధంగా దీన్ని ఒక లాంగ్ వార్గా దీన్ని ప్రిపేర్ చేసే విధంగా, అన్ని ఫ్రంట్స్లో ఫైట్ చేసే విధంగా ఇరాన్ దీనికి ప్రిపేర్ అయి ఉంది. మనం 2 days బ్యాక్ జరిగినటువంటి ఒక కుర్స్ డే అనేటువంటిది ఒక చాలా ప్రయారిటీ డే. ఆ కుర్స్ డే రోజు ఇరాన్లో ఉన్నటువంటి ఇరాన్ అధ్యక్షుడు పెజాక్షితో పాటు చాలామంది ఎవరైతే అక్కడ పనిచేసేటువంటి ఎవరైతే కమాండర్స్ ఉన్నారో వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ మేము చాలా ఫ్రీగా ఉన్నాము అనేటువంటి మాట చెప్తూ వస్తున్నారు. డెఫినెట్గా ట్రంప్ కొన్ని అనుమానాలు లేవనెత్తారు. ముఖ్యంగా ఇరాన్కి సంబంధించినటువంటి ఎవరైతే సుప్రీం లీడర్ ఉన్నారో అయతుల్లా ముస్తబా, అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతని ముఖానికి కూడా చాలా గాయాలయ్యాయి. అతను బతికే ఉన్నప్పటికీ అతని పరిస్థితి బాగాలేదు అనేటువంటి కామెంట్ చేశారు. దానికి ఇరాన్ స్పందిస్తూ లేదు, ఆయన చాలా హెల్దీగా ఉన్నారు, ఆయన తాను కోరుకున్నప్పుడు ప్రజల ముందుకు వస్తారు అనేటువంటి మాట కూడా చెప్పారు. సో ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద ఓవరాల్గా ఇరాన్లో జరిగేటువంటి ఒక వాతావరణాన్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. యుద్ధం డెఫినెట్గా ఇంకొక వారం 10 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశము, ప్రమాదం అయితే కనిపిస్తుంది. అది ఆ తర్వాత ఏ స్థాయికి వెళ్తుందో అనేటువంటిది మనం చూడాలి. అట్ ద సేమ్ టైం మనం ఇరాన్ మీద ట్రంప్ అణుబాంబు వేస్తారు అనేటువంటి వార్తను కూడా చూస్తున్నాం. ఈరోజు యుద్ధానికి సంబంధించి 16వ రోజుకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నటువంటి టైంలో 16th డేకి సంబంధించినటువంటి న్యూస్ చూస్తున్న టైంలో ఇరాన్ మీద అణుబాంబు వేసేటువంటి అవకాశం ఉంది. బికాజ్ ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో సరెండర్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. పైగా ప్రతిరోజు మేము యుద్ధానికి సంబంధించినటువంటి ఫేట్ను, దాని ఆ యుద్ధం ఎప్పుడైపోతుంది అనేటువంటి దాన్ని మేము డిసైడ్ చేస్తామనేటువంటిది ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా అరాక్చి లాంటి విదేశాంగ శాఖ మంత్రి ఇరాన్కి సంబంధించిన వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్లో ప్రతిరోజు కనిపిస్తుంది. కొత్తగా మాకు జరిగినటువంటి నష్టం ఏదైతుందో దానికి నష్టానికి సంబంధించిన మూల్యం మొత్తం అమెరికా చెల్లించాలి, మరొకసారి ఇరాన్ మీద దాడి చేయమని ప్రపంచవ్యాప్తంగా ప్రకటించాలి. మూడోది ఏవైతే ఇక్కడ మా చుట్టూ దేశాలు ఉన్నాయో గల్ఫ్ కంట్రీస్లో అక్కడ ఉన్నటువంటి అమెరికా బేసెస్ అన్నింటినీ తీసేయాలి. ఇవి సాధ్యం కానటువంటి కండిషన్స్ను కూడా ఇరాన్ పెట్టడం ద్వారా యుద్ధాన్ని ఒక లాంగ్
వార్గా, లేకుంటే ఒక లాంగ్ రేంజ్ వార్గా, లేకుంటే చాలా కాలం పాటు కొనసాగేటువంటి లాంగ్ టైం వార్గా దీన్ని కొనసాగించాలనేటువంటిది ఇరాన్ చూస్తున్నట్టు అర్థమవుతుంది. నిజంగానే అణుబాంబు వేయడం ద్వారా ఒక విధంగా పూర్తిగా ఈ యుద్ధం నుంచి అమెరికా గెలవగలదు, లేదంటే అక్కడ మొత్తం ఇరాన్ను సర్వనాశనం చేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటి దాని మీద కూడా దీని మీద చర్చలు జరుగుతున్నాయి, వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కొన్ని న్యూస్ ఛానల్స్లో, ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి కొన్ని డిబేట్స్లో కూడా దీని మీద చర్చ జరుగుతుంది. కానీ ఒక దేశం మీద ఇప్పుడున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో అణుబాంబు పడుతుందా, అణుబాంబు పడితే దాని రిపర్కషన్స్ ఏముంటాయి, ఏ విధంగా దాని చర్యలు ఉంటాయి, మిగిలిన దేశాలు ముఖ్యంగా చైనా, రష్యా లాంటివి ఎలాగా ప్రభావితం చూపుతాయి, ఒకవేళ అణుబాంబు వేయడం ద్వారా దాని యాక్సెప్టెన్సీ మిగిలిన గల్ఫ్ దేశాల నుంచి వస్తుందా, ఒక ముస్లిం కంట్రీ మీద ఇంత పెద్ద స్థాయిలో అణుబాంబు వేయడము, అది ఇటువంటి మోడర్న్ డేస్లో వేస్తే మిగిలిన ముస్లిం దేశాలు దీన్ని ఏ విధంగా చూస్తాయి, ప్రపంచ దేశాలు అమెరికా మీద ఎటువంటి అనుమానాలు పెంచుకుంటాయి, రాబోయేటువంటి రోజుల్లో అమెరికాను ఎవరైనా నమ్ముతారా, మాట వినకపోతే అణుబాంబు వేస్తామంటున్నప్పుడు దానికి అణుబాంబు అప్పుడు అవసరాన్ని ప్రతి ఒక్కరు గుర్తించేటువంటి ప్రమాదం ఉంటుంది, అణుబాంబు అనేటువంటి అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కోరుకునేటువంటి ప్రమాదం ఉంటుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో ఇది జరగకూడదు, ఇది జరగరాదు, ఇది జరగొద్దని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళి కోరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అణుబాంబు ఏ దేశం ఎవరి మీద వేసినా కానీ అది అత్యంత వినాశనమైనది. దాని ప్రభావం కేవలం ఇరాన్ వరకు మాత్రమే ఉండదు, ఆ రేడియేషన్ గల్ఫ్ దేశాలకు కూడా వెళ్తుంది. ఆ మొత్తం ప్రభావం అనేటువంటిది అది ఎకనామీ పరంగా మాత్రమే కాదు, ఈ మొత్తం మానవాళికే ఒక ప్రమాదకరమైనటువంటి ఘటనగా మనం దాన్ని చూడాల్సి ఉంటుంది. సో ఆప్షన్స్ మనం గురించి మాట్లాడాం. ఒకటి, ల్యాండ్ పరంగా చూసుకుంటే ఇరాన్కు సైన్యాన్ని పంపాలి, అది 5,000 లక్షల వరకు సైన్యాన్ని పంపాలి, తనతో పాటు నాటోను కూడా తీసుకెళ్లాలి అనేటువంటి ఒక ప్రయత్నం. ఇప్పుడు చూసుకుంటే కేవలం ప్రపంచ దేశాలు మాత్రమే కాదు, నాటో దేశాలు మాత్రమే కాదు, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు సైన్యాన్ని పంపేటువంటి దాని మీద చాలా విముఖంగా ఉన్నారు. రెండోది, అక్కడ ఉన్నటువంటి ఖార్గ్ లాంటి ద్వీపాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ ఏదైతే జలసంధి ఉందో, హర్ముజ్ జలసంధి మీద ఒక ఆధిపత్యాన్ని తెచ్చుకొని ఈ మొత్తం ఫ్యూయల్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో, క్రూడ్ ట్రాన్స్పోర్ట్ ఉందో, దాన్ని కంట్రోల్ చేయడం ద్వారా యుద్ధంలో పైచేయి సాధించడం అనేటువంటిదే ఒక మెరుగైన ఆప్షన్గా కనబడుతుంది. దానిలో భాగంగానే వచ్చేటువంటి కొద్ది రోజుల్లో బాంబింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది, వచ్చేటువంటి కొద్ది రోజుల్లో స్ట్రాటజీ అటువైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా దీని ప్రభావం ఇంకొక 15-20 రోజుల వరకు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొక 20 రోజుల వరకు ఈ యుద్ధ ప్రభావము, యుద్ధం కొనసాగేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. బట్ మన ఇండియా వరకు చూసుకుంటే చాలా వరకు ఇప్పటికే మనం చైనా, ఇండియా రెండు కంట్రీస్కి కొంత ఇరాన్ కొన్ని ట్యాంకర్స్ అలో చేస్తుంది, కొన్ని ట్యాంకర్స్కి సంబంధించి ఏవైతే ఫ్యూయల్ వస్తుందో వాటిని అలో చేస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక పెద్ద బుల్లెట్ గాయం మీద బ్యాండేజ్ పెట్టడం లాంటిదే. ఇది పూర్తిగా మన సమస్యను పరిష్కరించేది కాదు. యుద్ధం ఆగితున్న తర్వాతనే, పరిస్థితులు నార్మలైజ్ అయిన తర్వాత మాత్రమే కంప్లీట్గా 80% ఆఫ్ మన ఫ్యూయల్ కన్జంప్షన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు వస్తున్నది చాలా తక్కువ మాత్రమే. కాబట్టి దీని ప్రభావం మన మీద ఇంకా ఉండబోతుంది. గ్యాస్ కటకట అనేటువంటిది డెఫినెట్గా ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. చాలా హోటల్స్ ఇప్పటికే మూసివేస్తున్నారు, చాలా మెనూస్లో తగ్గించేశారు, మెస్లలో ఎక్కడ బయట ఫుడ్ దొరకట్లేదు. కొద్ది రోజుల తర్వాత దీని ప్రభావం ఒక 15-20 రోజుల తర్వాత డొమెస్టిక్ గ్యాస్ మీద పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే డొమెస్టిక్ గ్యాస్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో చాలా రూల్స్ తీసుకొస్తున్నాయి, ఎన్ని రోజుల తర్వాత ఇవ్వాలి, తర్వాత చాలా కొర్రీలు పెడుతున్నటువంటి పరిస్థితి. పెట్రోల్ ప్రైజెస్ మీద, లేకుంటే డీజిల్ ప్రైజెస్ మీద అంత పెద్దగా ఇంకా ఇంపాక్ట్ కనిపించట్లేదు. బట్ డెఫినెట్గా దీని రిపుల్ ఎఫెక్ట్ ఇంకొక 15-20 రోజుల తర్వాత వాటి మీద కూడా కనిపించేటువంటి ప్రమాదం ఉంది. సో డెఫినెట్గా ఇది సామాన్య జేబుకు చిల్లు. ఎట్ ద సేమ్ టైం చాలా కంపెనీలు, చాలా ఇండస్ట్రీస్ మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది. ద్రవ్యోల్బణం పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ పైన చేస్తున్నటువంటి యుద్ధం డెఫినెట్గా మనలాంటి ఏషియన్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ మీద చాలా ఎక్కువగా ఉండేటువంటి ప్రమాదం ఉంది. మొత్తానికి స్ట్రాటజీస్కి సంబంధించి అమెరికా మల్లగుల్లాలు పడుతుంది. ఇరాన్ మాత్రం మొండిగా మీరు ఎన్ని మిసైల్స్ వేసినా మేము రిటాలియేట్ చేస్తాము, యుద్ధాన్ని కొనసాగిస్తున్నామని మాట చెప్తున్నారు. సో ఒక గట్టోడికి, ఒక మొండోడికి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో డెఫినెట్గా చాలా దేశాలు, చాలా డెవలపింగ్ కంట్రీస్, యుద్ధంతో సంబంధం లేని దేశాలు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాయనేటువంటిది చాలా స్పష్టంగా చూస్తున్నాం. నేను ఇస్మాయిల్, మరొక వీడియోలో మరోసారి కలుసుకుందాం.